అర్ధ కేజీ 150 రూపాయలు పెట్టి చిక్కుడుగాయలు అయితే తెచ్చాను. కువైట్లో ఆ విధంగానే ఉంటాయి రేట్లు అనేటివి. ఈ రోజు మనం మధ్యాహ్నం భోజనం వచ్చి చిక్కుడుగాయ తాలింపు తెల్లన్నం చేసుకుంటున్నాము. చిక్కుడుగాయలు బాగా రెండు తుంటలుగా చేసేసి పొయ్యి మీద వేసి 10 నిమిషాలు ఉడకపెట్టాను. ఆ తర్వాత చిక్కుడుగాయలు పక్కకు తీసుకొని ఇంకా తర్వాత పెట్టుకోవడానికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎర్రగడ్డలు అయితే 2 కోసుకున్నాను. కొద్దిగా ఎర్రగడ్డలు ఎక్కువ వేస్తే బాగుంటాయి అనేసి నూనె బాగా ఈటెక్కిన తర్వాత గింజలు అయితే వేసేసాను. ఎర్రగడ్డ వేసి ఎర్రగడ్డ కాసేపు బాగా ఏగిన తర్వాత కరివేపాకు అయితే వేసాను. ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చిక్కుడుగాయలను అయితే ఇప్పుడు వేసేద్దాము. వేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలానే పెట్టేయాలి, ఎందుకంటే పచ్చివాసన పోయే వరకు. ఫైనల్ గా చిక్కుడుగాయల పైన శనగింజల పొడి అయితే చల్లేసేయాలి. శనగింజల పొడిని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను, ఇక్కడైతే ప్రిపేర్ చేసుకోలేదు. పొడి చల్లేసి గంటితో కిందికి పైకి 2 సార్లు తిప్పాలి. ఇదేందో సంగట్లాగా అయిపోయింది. మీరేం నవ్వద్దండి, బ్యాచులర్స్ లైఫ్ ఇలానే ఉంటది. తెల్లన్నం లేకి చిక్కుడుగాయ తాలింపు వేసుకొని అయితే తిన్నాం. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మీకు తిన్న తర్వాత చెప్తాను. ఎలా ఉంటుందేమో, మనం చేసుకునేది ఎలాగైనా బాగానే ఉంటుంది. బాగాలేకపోయినా కూడా బాగుందని చెప్పుకోవాలి. పప్పు గానీ రసం గానీ చేసుకొని 2 మిక్స్ చేసుకొని తింటే బాగుండు. అయినా కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే గానీ, నిజంగా చెప్తున్నాను. వీడియో నచ్చింటే లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి